మనకి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పాలన నుంచి స్వాతంత్ర్యం వచ్చి నేటికి 78 సంవత్సరాలు అయ్యాయి. 1947 నుంచి ఇప్పటి కాలం దాకా మన దేశంలో ఎంతో అభివృద్ధి జరిగింది. మన దేశపు అభివృద్ధిలో మొదటి మెట్టు లాంటి ఆ స్వాతంత్ర్యం గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఒకసారి గుర్తు చేసుకుందామా? హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ మా ఛానల్ తరపున 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. నేటి ఈ వీడియోలో మనం స్వాతంత్ర్యం యొక్క 78 సంవత్సరాల చరిత్ర గురించి, అలాగే నేటి రోజు యొక్క మన ప్రగతి గురించి మాట్లాడుకుందాం. మన భారతదేశం అనాది కాలం నుండి ప్రపంచానికి జ్ఞానాన్ని, సాంప్రదాయాన్ని, సంస్కృతిని అందించిన మహోన్నత దేశం. ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు ఈ భూమి మీద అత్యంత ప్రాచుర్యం పొందింది. ఆ స్వాతంత్ర గీతం రాసుకున్న రక్తధారలను, త్యాగాలను, నిబద్ధతను మనం ఎప్పటికీ మర్చిపోలేం. స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘమైన త్యాగాలు మరియు చలనాలు, ఇవన్నీ కలిపి మనకు స్వేచ్ఛను తెచ్చాయి. మన జాతిపిత మహాత్మా గాంధీ నుండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వరకు ప్రతి ఒక్కరికి మనం రుణపడి ఉన్నాం. స్వదేశీ ఉద్యమం నుండి నిశ్శబ్ద నిరసనల వరకు ప్రతి అడుగు మన స్వాతంత్ర్య లక్ష్యాన్ని చేరడానికి కీలకం. ప్రతి సంఘటన, ప్రతి పోరాటం భారతదేశ చరిత్రలో మిగిలిపోయే గొప్ప స్ఫూర్తి గణించింది. స్వాతంత్ర భారతం అద్భుతమైన ప్రగతి పదంలో అడుగులు వేసింది. వ్యవసాయం నుండి అంతరిక్ష పరిశోధనల వరకు, ఆటల నుండి సైన్యం వరకు భారతదేశం తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది. భారతదేశం 1947లో స్వాతంత్ర్యం సాధించినప్పటి నుండి అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించింది. 1969లో ఇస్రో స్థాపించి అంతరిక్షంలో అనేక విజయవంతమైన ప్రయాణాలు చేసింది. అందులో చంద్రయాన్ మరియు మంగళయాన్ అత్యంత ప్రశంసనీయమైనవి. మన దేశం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందింది. గ్రీన్ రెవల్యూషన్ ద్వారా వ్యవసాయం మరియు ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది. భారత్ టెక్నాలజీ, వైద్యం, విద్యారంగాల్లో ప్రపంచంలో ప్రాముఖ్యతను పొందింది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ 78 సంవత్సరాల ప్రయాణం భారతదేశం తన సమగ్రతను, సామర్థ్యాన్ని నిరూపించిన ప్రయాణం. మన భారతదేశం ఒక గొప్ప దేశం. మనం వేసిన ప్రతి అడుగు ప్రపంచంలో భారతదేశ మహత్యాన్ని చూపిస్తాయి. ఇప్పుడది మన బాధ్యత. గతపు త్యాగాలను గౌరవించడం, ప్రస్తుత సమాజాన్ని కాపాడుకోవడం, భవిష్యత్తును నిర్మించడం. ఈరోజు మనం మనకు వచ్చిన స్వాతంత్ర్యానికి నిజమైన అర్థం తెలియజేద్దాం. ఈ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన దేశ మహత్యం గుర్తు చేసుకుందాం. మనం భారతీయులుగా గర్వపడదాం. మన దేశం కోసం, మన స్వాతంత్ర్యం కోసం, మన భవిష్యత్తు కోసం. జై హింద్. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సింధు గుజరాట్ మరాఠా ద్రావిడ యుత్కల వంగ వింధ్య హిమాచల జమునా గంగా ఉచ్ఛల జలధి తరంగ. తవ శుభ నామే జాగే, तब शुभ आशीष मागे, गाहे तब जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे, जय हे. మీరందరూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకుంటారని, అలాగే మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ని కమెంట్స్ రూపంలో తెలియజేస్తారని భావిస్తున్నాం. ప్లీజ్ లైక్, share and subscribe. Sarve Jana Sukhino Bhavantu. Jai Hind.